పొన్ను రోజా చిలిపితనం నన్ను ఆకర్షించిందిరా. అవును, మన కాలేజీ డేస్లో లవ్ మాస్టర్ కదా, నీ పెన్ను పుస్తకాలు కూడా ఆడపిల్లల చేత మోయించేవాడివి. ఏంటో గురు, ఆ డేసే వేరే అనుకో. నాకొచ్చిన లవ్ లెటర్స్ అన్ని పాత కాగితాలు వాడికి అమ్మి నేను ఒక రైలే సైకిలే కొనుక్కున్నాను. కానీ ఆ సైకిల్ కు బెల్ లేదు. నేనేం కొట్టను, ఒక 12 years గర్లకి లవ్ లెటర్స్ రాశాను. ఆ 12 ఒక బెల్లు కొనిపెట్టింది. డేస్ అంటే అవి డేస్. రోజా నేను కలుసుకునే మార్గం చెప్పరా? అని అడుగురు, చెప్తాను. ఆడపిల్లల్ని ప్రేమించడం ఎలా అన్న పాయింట్ మీద కోటిన్నర ఉపాయాలు ఉన్నాయి నా బుర్రలో. అందులో ద ఓల్డెస్ట్ అయినా ద లేటెస్ట్ ద బెస్ట్ ఒక పాయింట్ ఉంది. అది నీ కేసులో నేను వాడతాను. ఏమిటది? ఎలా ఉన్నాను గురు? ఫస్ట్ క్లాస్, అచ్చం ఎలుగుబంటి జాతిలాగా ఉన్నావురా. ఇదిగో ఉపకారం చేసేటప్పుడు గేలు చేస్తున్నావు. ఉన్నదన్నట్టు చెప్పాను రా. ఇప్పుడు ఏం చేయబోతున్నాను తెలుసా? రోజా ఇక్కడికి రాగానే టవీరమని రోజా మీద దూకుతాను. నువ్వు వెంటనే నా మీద దూకి లెఫ్ట్ చెప్పర ఒకటి, రైట్ చెప్పర ఒకటి, శాంపుల్ సబ్బు లాంటి 2 శాంపుల్ డబ్బులు కొట్టుకో. నేను రోజాని నీ దగ్గర వదిలేసి పారిపోతాను. నీ వీరత్వాన్ని మెచ్చుకుని రోజా నీకు గులామైపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రోజా జీపులో వస్తుంది. బీ రెడీ. అనుకోకుండా మన గ్రామంలోకి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. నిజమైన ఎలుగుబంటి. నేను మనుషుల్ని తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. గురు. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.